హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్. ఈరోజు కథ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కార్తీక్. ఈరోజు మీ షెడ్యూల్ ప్రిపేర్ చేసి పెట్టాను. మార్నింగ్ 11 o'clock మీటింగ్ ఉంది మేడం. అది ఫినిష్ అయ్యాక ఆఫ్టర్నూన్ ఫారినర్స్తో లంచ్, నెక్స్ట్ సిటీని విజిట్ చేసి అని చెబుతుండగా రెప్ప వేయకుండా అతన్ని చూస్తూ ఉంది షైనీ. ఆమె చూపులు అతనికి తగిలాయేమో తల తిప్పి ఆమెను చూశాడు. ఏమైంది మేడం అలా చూస్తున్నారు అని అడిగాడు నార్మల్గా. ఏం లేదు అంటూ తల పక్కకు తిప్పేసుకుంది. ఇక స్టార్ట్ అవుదామా అనింది. ఓకే మేడం అంటూ మీటింగ్కి కావాల్సిన ఫైల్స్ తీసుకొని బయలుదేరారు. ఇక మీటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అని చెబుతూ మీటింగ్ స్పాట్కి చేరుకున్నారు. ఫారినర్స్తో మీటింగ్ ఫినిష్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే చేసి వాళ్ళతో సిటీ కూడా విజిట్ చేసి రిటర్న్ అయ్యారు ఇద్దరు. మార్నింగ్ నుండి చాలా తిరగడం వల్ల అలసిపోయింది షైనీ. కార్తీక్, కాసేపు కారాపు, నాకు హెడేక్గా ఉంది, కాఫీ తాగి వెళ్దాం అంటుంటే ఓకే మేడం అంటూ కాఫీ కేఫ్ దగ్గర ఆపాడు. ఇక ఇద్దరూ కలిసి లోపలికెళ్ళి ఇద్దరికి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. వేడి కాఫీ సిప్ చేస్తుంటే ప్రశాంతంగా అనిపించి ఎదురుగా ఉన్న కార్తీక్ని చూస్తోంది షైనీ. అతను ఎటో చూస్తూ కాఫీ తాగుతున్నాడు. ఆమె చూపులని గమనించలేనంత చిన్నపిల్లాడేం కాదుగా. ఆమె చూస్తున్న చూపులను ఏమాత్రం పట్టించుకోలేదతను. ముందు టేబుల్పై ఉన్న అతని చేతిని పట్టుకుంది షైనీ. తల తిప్పి ఆమెను షాక్ అయి చూస్తున్నాడు. ఏంటలా చూస్తున్నావు అని అడిగింది. ఏమైంది మేడం అలా పట్టుకున్నారు? ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతుంటే ఎస్ కావాలి అనింది. ఏం కావాలి మేడం? నువ్వే కావాలి అనింది షైనీ. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని ఆమె మాటలని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంటలా చూస్తున్నావు? నువ్వు కావాలి నాకు, ఇస్తావా నిన్ను నాకు అని అడిగింది. మీరేం మాట్లాడుతున్నారు మేడం? నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. నాకు కాలేదు కార్తీక్. ఎవరిని పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకు మేడం? ఏమో, నాకు ఎవరు నచ్చలేదు. మరి ఎవరు నచ్చకపోతే ఏంటిదంతా అని అడిగాడు. నువ్వు తప్ప అనింది. లేదు మేడం, తప్పు. నేను నా భార్యని మోసం చేయలేను. నన్ను కాదని వేరే వాళ్ళని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు కార్తీక్? ఒక్కసారి నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే నా జీవితాన్ని నీ దగ్గర పెట్టేదాన్ని కదా అని అడిగింది షైనీ. వాట్? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? మీరు ఒక పెద్ద కంపెనీ సీఈఓ. అంత పెద్ద సీఈఓని ఇంత చిన్న పోస్ట్లో ఉన్న నేను మీ కింద పనిచేసే ఎంప్లాయ్ని ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నారు మేడం? అదేంటి, నాకు నిన్ను పెళ్లి చేసుకునే అర్హత కూడా లేదా అని అడుగుతుంటే అయ్యో నేను అలా అనట్లేదు. మీరు గొప్పవారు, చీప్గా నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? కార్తీక్, నువ్వు చీప్ అని నేను అన్నానా? నువ్వు నాకు నచ్చావు. నా కెరియర్లో ఏ అబ్బాయి నాకు నచ్చలేదు. నీ భార్యని అస్సలు డిస్టర్బ్ చేయను, కానీ నువ్వు మాత్రం నాకు కావాలి. చాలా లవ్ చేస్తున్నాను కార్తీక్, ఒప్పుకోరా అని రిక్వెస్టింగ్గా అడుగుతుంటే అయోమయంగా చూస్తూ ఉన్నాడు కార్తీక్. మేడం ప్లీజ్, ఇలా మాట్లాడి మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఈ మనసు, ఈ శరీరం నా భార్యకి మాత్రమే సొంతం. వేరే ఆడదాన్ని నేను చూడదలుచుకోలేదు అని చెప్పి ఇక వెళ్దామా అన్నాడు. బాధగా చూసింది షైనీ. ఆమెను పట్టించుకోకుండానే ముందుకెళ్ళిపోయాడు కార్తీక్. ఇక అతన్నే చూస్తూ వెనకే వెళ్ళి కారులో కూర్చుంది షైనీ. కార్ని రయ్యమనిపించాడు. అలా వెళ్తుండగానే సడన్గా కార్ ఆగింది. ఏమైంది కార్తీక్? ఏమో మేడం, ఎందుకు కార్ ఆగిందో తెలియట్లేదు, నేను చూస్తాను అంటూ కార్ దిగి వెనక డిక్కీ ఓపెన్ చేసి చూశాడు. అందులో నుండి పొగలు బయటకు వస్తున్నాయి. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటూ అటు ఇటు చూస్తున్నాడు. ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడ మెకానిక్ షాప్ ఒక్కటి కూడా ఉన్నట్లు అనిపించట్లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లేదు. సిటీ అవుట్కట్స్లో ఉంది కార్. ఏమైంది కార్తీక్? కార్ నుండి పొగలు వస్తున్నాయి మేడం. దగ్గరలో మెకానిక్ షాప్ కూడా ఉన్నట్లు లేదు. ఏం చేద్దాం అంటుంటే ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు హోటల్లో స్టే చేసి మార్నింగ్ వెళ్దాం. దగ్గర ఏవైనా హోటల్స్ ఉన్నాయేమో చూడు అనింది షైనీ. ఇంట్లో నా భార్య ఒకతే ఉంటుంది మేడం. అదేంటి కార్తీక్, ఇప్పుడు ఇక్కడి నుండి ఎలా వెళ్తాం? తనకి కాల్ చేసి చెప్పు ఈరోజు రావడం కుదరలేదు అని అంటుంటే తను చెబుతుంది కూడా నిజమే అనిపించింది. చుట్టూ ఏవైనా హోటల్స్ ఉన్నాయేమో అని కాస్త ముందుకెళ్ళి చూశాడు. మేడం రండి అంటూ పిలిచాడు. ఇక అతని వెనకాలే వెళ్ళింది షైనీ.
రిసెప్షన్లో మాట్లాడి ఓ రూమ్ బుక్ చేశాడు. అప్పటికే లేట్ నైట్ అవడంతో ఒకటే రూమ్ ఉందని చెప్పింది. అయ్యో, ఇంకొకటి ఉంటే చూడండి మేడం అని ఎంత రిక్వెస్ట్ చేసినా లేవు సార్, అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇకేం చేయలేక కీస్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయారిద్దరు. ఒకటి రూమ్ దొరికింది. హమ్మయ్య, ఈ రోజున కార్తీక్ నేను ఒకటి రూమ్లో స్టే చేయబోతున్నాం, ఇంత బాగుంది అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇక షైనీ మార్నింగ్ నుండి టైర్డ్ అవడంతో ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి కార్తీక్ అని పిలిచింది. మొబైల్లో చూస్తున్న కార్తీక్ ఆమె పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు. ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. టవల్లో ఉంది షైనీ. అతని చూపులకి సైడ్ స్మైల్తో దగ్గరికి వెళ్ళింది. అతని భుజం మీద చేయి వేసి కార్తీక్ అని పిలిచింది. అప్పుడు తేరుకొని ఉలిక్కిపడి చూశాడు. ఏంటలా చూస్తున్నావు? అంత నచ్చానా అని నవ్వుతూ అడుగుతుంటే, అది మేడం, మీరు డ్రెస్ వేసుకోకుండా ఇలా వచ్చారేంటి అని అటువైపు తిరిగాడు. నేనేమైనా ఇంట్లో అనుకున్నానా ఇలా కార్ చెడిపోతుంది, హోటల్లో స్టే చేస్తాం, డ్రెస్ తీసుకొని రావాలని? నా దగ్గర డ్రెస్ ఎక్కడిది కార్తీక్? అయ్యో సారీ మేడం, నేను వెంటనే రిసెప్షనిస్ట్కి కాల్ చేస్తాను అంటూ కాల్ చేస్తుండగా కార్తీక్ని వెనక నుండి హత్తుకొని, ప్లీజ్ కార్తీక్, కాదనకు, నన్ను నిదాన్ని చేసుకో, ఎందుకింత రిక్వెస్ట్ చేస్తున్నానో అర్థం చేసుకో. ఇంతవరకు ఏ మగాడిని ముట్టుకోలేదు, బట్ ఫస్ట్ టైం నిన్నే ఇష్టపడ్డాను, నిన్ను కోరుకుంటున్నాను అని మత్తుగా చెబుతుంటే ఆమె అందాలు అతనికి తగిలి సాటి మగాడిగా అతని ఒంట్లో ఏవేవో జరుగుతున్నాయి. అతన్ని ఆలోచించుకోకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అతని చెస్ట్ మీదకి చేతులు పోనిస్తూ వీపుపై ముద్దులు పెడుతూ టెంప్ట్ చేస్తూ ఉంది షైనీ. అతను పూర్తిగా ఆమె ఆధీనంలోకి వెళ్ళిపోయి వెనుక ఉన్న షైనీని ముందుకు తెచ్చుకొని గట్టిగా హత్తుకున్నాడు. అతని ఒంటి మీద ఉన్న షర్ట్ బటన్స్ ఒక్కోటి రిమూవ్ చేస్తూ అతని వీపుని నిమురుతూ ఛాతిపై ముద్దులు పెట్టింది. ఆమె అలా రెచ్చగొడుతుంటే ఆగలేక పెదాలని అందుకున్నాడు. ఆమె కోరిక తీరినట్లుగా అతన్ని పూర్తిగా ఆమె చేష్టలతో రెచ్చగొట్టింది. ఇక కోరికలతో ఉన్న మగాడు ఊరుకుంటాడా? ఆమె మత్తులో ఇహం మరిచి ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీద పడేసి ఆమె మీదకి చేరిపోయాడు. ఒంటి మీద ఉన్న ఆ కాస్త టవల్ కూడా ఊడిపోయింది. ఆమె అందాలు అతని కళ్ళకి కన్నుల విందు చేస్తున్నాయి. అతను ఆగకుండా అతని ఒంటి మీద ఉన్న పాయింట్ రిమూవ్ చేసి ఆమెను ఆక్రమించాడు. కోరికలతో ఉన్న షైనీ అతను అలా చేస్తుంటే పూర్తిగా అతనికి లొంగిపోయి సహకరించింది. ఇక 3 గంటల వరకు పలుమార్లు అతన్ని రెచ్చగొడుతూ అతనిలో ఐక్యమైంది షైనీ. ఇద్దరి ఒళ్ళు అలసిపోయి మెలకువ లేకుండా నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ 11 గంటల వరకు మెలకువ రాలేదిద్దరికీ. ఇక చిన్నగా కళ్ళు తెరిచి చూసిన కార్తీక్కి అతని గుండెలపై ఉన్న షైనీని చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆమెను దూరం పెట్టి, మేడం మీరేంటి ఇక్కడ అంటూ అరిచాడు. అదేంటి కార్తీక్, రాత్రి చేసిందంతా చేసి ఇలా మాట్లాడుతున్నావు? నేను ఎంత వద్దన్నా నువ్వు నా మాట విన్నావా? నేను ఫ్రెష్ అయ్యి రాగానే నా మీద పడిపోయావు. వద్దు కార్తీక్ అని ఎంత బ్రతిలాడుతున్నా కనికరించలేదు. నువ్వని ఫేస్ డల్గా పెట్టి చెబుతుంటే, అదేంటి నేను మిమ్మల్ని బలవంతం చేయడం ఏంటి? నో ఛాన్స్. లేదు లేదు మేడం, మీరే భ్రమపడినట్లున్నారు. అంటే నేనే నీ మీద పడిపోయాను అంటావా అని ఏడుపు మొహం పెట్టి అడుగుతుంటే, అయ్యో మేడం, నేను అలా అనలేదు, కానీ నైట్ ఏం జరిగిందో నాకు ఎందుకు గుర్తు రావట్లేదు అని అంటుండగానే, నువ్వు తాగిన కాఫీలో డ్రగ్ కలిపితే ఎక్కడ గుర్తుంటుంది కార్తీక్ అని లోపల నవ్వుకుంటూ బయటకి బాధగా ఫేస్ పెట్టి చూస్తుంది. కార్తీక్ తల పట్టుకొని కూర్చున్నాడు. ఇంత పెద్ద తప్పు జరిగిపోయింది, అసలు ఇలా ఎలా జరిగింది? అతని బ్రెయిన్ ఏమాత్రం పనిచేయడం లేదు. కార్తీక్, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఒక ఆడదానిగా నేను ఫీల్ అవ్వాలి, మగాడిగా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని అడుగుతుంటే షైనీ వైపు గిల్టీగా ఫీల్ అవుతూ, సారీ మేడం, ఈ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, మీ జీవితాన్ని నాశనం చేశాను, నన్ను క్షమించండి అంటూ ఆమె చేతులు పట్టుకొని బాధగా అడుగుతుంటే, అబ్బా ఎందుకంత బాధపడుతున్నావు? ఇదంతా చేసింది నేనే, కావాలని చేశాను. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. బాధపడకరా, నీతో కలిసిన మూమెంట్స్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఇక ఈ జీవితానికి ఈ ఒక్క రాత్రి స్వీట్ మెమొరీగా గుర్తుండిపోతుంది అని మనసులో అనుకుంటూ, అలా బాధపడకు, నేను ఫీల్ అవ్వట్లేదు, నువ్వు ఫీల్ అవ్వకు, ఇది ఇక్కడితో మర్చిపోదాం, ఏం జరగలేదని మన లైఫ్ని ఇంతకు ముందులా బ్రతుకుదాం. నువ్వలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. సర్లే, ఇక ఏం ఆలోచించకుండా వెళ్దాం పదా అంటూ అక్కడి నుండి బయలుదేరిపోయారు.
కార్తీక్ ఆలోచనలు నేను నా భార్యను మోసం చేశాను, ఒక అమ్మాయికి ద్రోహం చేశాను అన్న దగ్గరే తిరుగుతున్నాయి. ఉక్కిరి బిక్కిరి అవుతోంది అతని మనసు. ఇక ఆఫీస్కి వెళ్ళాలనిపించక డైరెక్ట్గా ఇంటికెళ్ళిపోయాడు. ఏంటండి, నైట్ ఇంటికెందుకు రాలేదు అని నవ్వుతూ ఎదురొచ్చింది కార్తీక్ వైఫ్ కళ్యాణి. ఆఫీస్ వర్క్ మీద బయటకెళ్ళాను కళ్యాణి. ఎదురు చూసావా? సారీరా, నాకు ఇష్టమైన వంట చెయ్యి, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. అతని షర్ట్ రిమూవ్ చేసి చూసుకున్న అతనికి అతని శరీరంపై షైనీ పెట్టిన పంటిఘాట్లు, గోళ్ళ గుర్తులు ఎర్రగా కనిపిస్తుంటే చాలా బాధేసింది అతనికి. కాసేపు అలాగే కళ్ళు మూసుకొని షవర్ ఆన్ చేసుకున్నాడు. ఇక ఎంతసేపటికి అతని మనసులో ఉన్న బాధ తీరకపోవడంతో కళ్యాణి పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి వస్తున్న కళ్యాణి అనుకుంటూ త్వరగా స్నానం చేసి బయటకొచ్చాడు. ఇక భార్య ప్రేమగా అతనికి వడ్డించి పక్కన కూర్చోవడంతో ఆమెను ఇష్టంగా చూస్తూ కడుపు నిండా తినేశాడు. మీకోసం ఎంత ఎదురు చూశానో తెలుసా అని బాధగా చెప్పింది కళ్యాణి. సారీ కళ్యాణి, అసలు ఇలా అవుతుందని నాకు కూడా తెలీదు. మేము సిటీ అవుట్కట్స్లో ఉన్నాం, కార్ చెడిపోయింది, రాలేని సిచ్యువేషన్లో ఉన్నాంరా, నిన్ను బాధ పెట్టాలని కాదు అంటూ ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకొని చెప్పాడు. సరే కానీ మీరెందుకు అలా డల్గా ఉన్నారు, దేని గురించో బాధపడుతున్నారని అనిపిస్తోంది అని అడుగుతుంటే నిజం చెబితే తన గుండె పగిలిపోతుంది. చెప్పి బాధ పెట్టడం కంటే చెప్పకుండా హ్యాపీగా ఉంచడం బెటర్. కొన్ని నిజాలు చెబితే తట్టుకోలేక చచ్చిపోతారని తెలిసినప్పుడు చెప్పకపోవడమే మంచిది. నిజాన్ని దాచడం అంటే అబద్ధం చెప్పడం కాదు. ఇక ఆ రోజు ఆఫీస్కి వెళ్ళక భార్యతో ఇంట్లోనే గడిపేశాడు కార్తీక్. ఆఫీస్లో షైనీ కార్తీక్ ఎప్పుడు వస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. కనీసం కంటి నిండా నైనా అతన్ని చూసుకోవచ్చని. రాత్రి జరిగిన కలయిక గుర్తొస్తుంటే ఆమె మనసు ఉక్కిరి బిక్కిరవుతోంది. ఆమె సీట్లో వెనక్కి వాలి ఆ ఊహల్లోనే ఎంతసేపు ఉండిందో తెలీదు. మేడం అన్న పిలుపుకి టక్కున కళ్ళు తెరిచి చూసింది షైనీ. ఎదురుగా కార్తీక్ కనిపించాడు. వచ్చేసావా కార్తీక్ అని మెరిసే కళ్ళతో అడుగుతుంటే ఆమె ఎగ్జైట్మెంట్కి అదోలా అనిపిస్తుంటే నీతో కాస్త మాట్లాడాలి మేడం. చెప్పు కార్తీక్. హోటల్లో జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. అది నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది. కానీ ఇంకో విషయం ఏంటంటే మీరు నన్ను ఇంత ఆరాధనగా చూస్తున్నారో నాకు అర్థమవుతోంది. కానీ మీకు ఎలాంటి న్యాయం చేయలేను మేడం. నా మీద ఆశలు పెంచుకోకండి. నా భార్యని మోసం చేసి మీతో ఉండలేను. కానీ మీ జీవితాన్ని నాశనం చేసినందుకు ఏం చేయాలో చెప్పండి, చేస్తాను అంటుంటే అన్నీ నువ్వే చెప్పేశాక ఇక నేనేం మాట్లాడతాను కార్తీక్. నేను మనిషిని, నాకు మనసుంది, నాకు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి. అవన్నింటితో నీకు పని లేదు కదా. నీకు నీ భార్య ఒక్కతే ఉంటే చాలు. ఎవరు ఎలా పోతే నీకే. హోటల్లో నన్ను నీ దాన్ని చేసుకున్నావు. ఆ జ్ఞాపకాలు నన్ను వదిలేస్తాయని ఎలా అనుకుంటున్నావు? అవన్నీ ఊరికే ఇలా మర్చిపోతాను. నువ్వు మర్చిపో అని చెప్పినంత ఈజీగా మర్చిపోలేను కార్తీక్. నాకు నువ్వంటే ప్రాణం. నువ్వు ముట్టుకున్న ఈ శరీరం చాలా పవిత్రమైనది. ఇక ముందు కూడా అంతే పవిత్రంగా ఉంటుంది. మళ్ళీ నీకు ఎప్పుడైనా నా మీద ఇష్టం కలిగి నన్ను ముట్టుకుంటే తప్ప అంటుంటే మేడం మీరేం మాట్లాడుతున్నారు? నువ్వు నాకేం చెప్పొద్దు కార్తీక్. ఎందుకంటే నా ఫీలింగ్స్తో నీకు ఎలాంటి పని లేదు. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నాకంతే చాలు. నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించు కార్తీక్. హోటల్లో కలిసిన ఆ జ్ఞాపకాలు పదిలంగా నా గుండెల్లో దాచుకుంటాను. ఈ జీవితానికి అవి స్వీట్ మెమొరీస్ అంతే. ఇక నా లైఫ్లో వేరే మగాడికి తావులేదు నువ్వు తప్ప అని చెప్పి నువ్వు గిల్టీగా ఫీల్ అవుతే నేను తట్టుకోలేను. ఇంకోసారి సారీ చెప్పకు. భరించలేకపోతున్నాను. నువ్వు నాలో కరగడం నాకు చాలా ఇష్టం. అందుకే నువ్వు నన్ను హత్తుకుంటున్నా దూరం పెట్టలేకపోయాను. లవ్ యూ కార్తీక్. లవ్ యూ సో మచ్. నీ లైఫ్లోకి నన్ను రానివ్వకపోయినా పర్వాలేదు, కానీ నా నుండి దూరం మాత్రం వెళ్ళిపోకు. నేను ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను, బ్రతకలేను. కనీసం దూరం నుండైనా చూసి సంతోషపడతాను. ఈ ఒక్క హెల్ప్ చేయి నాకు అని చెప్పి అతని ఫేస్ని 2 చేతుల్లోకి తీసుకుని నుదిటిపై ముద్దు పెట్టి కన్నీళ్లు పెట్టుకుంది షైనీ. ఆమె మాటలకి మనసులో మెలిపెట్టినట్లు అవుతోంది కార్తీక్కి. కానీ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడతను. ఆమెతో ఉంటే ఆమె భార్యని మోసం చేసినట్లు అవుతుంది. ఆమెతో ఉండలేడు. ఇటు అంత బాధపడుతున్న షైనీని చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇక ఆ రోజు నుండి ఆలోచనలో పడ్డాడు. తన కోసం లైఫ్ని స్పాయిల్ చేసుకుంటుందని చాలా నచ్చజెప్పాడు. ఆమెకి పెళ్లి చేసుకోమని. చూడు కార్తీక్, నువ్వు పెళ్లి చేసుకున్న భార్యని కాదని
నాతో ఒక్క రాత్రి ఉండలేకపోతున్నావు. అలాంటిది నేను లైఫ్ లాంగ్ నిన్ను మనసులో పెట్టుకొని వేరే వాళ్ళతో ఎలా బ్రతుకుతా అనుకుంటున్నావు? ఇలాగైనా ఉంటాను కానీ పెళ్లి చేసుకోను కార్తీక్. నువ్వు నీ మనసులో కొంచెం చోటిస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటాను అంటున్న ఆమె మాటలకి సమాధానం లేదు అతని దగ్గర. సారీ మేడం, కానీ ఒక్కటి మాత్రం చెబుతాను. మీ లైఫ్ని నేను ఫుల్ఫిల్ చేయలేను కానీ జీవితాంతం వెల్ విషర్గా ఉంటాను, ఒక స్నేహితుల్లా ఉంటాను అంటుంటే చిన్నగా నవ్వింది షైని. థ్యాంక్ యూ కార్తీక్, కనీసం ఫ్రెండ్గానైనా ఉంటానన్నందుకు. ఎందుకంటే నిన్ను దూరం చేసుకొని నేను బ్రతకలేను కాబట్టి ఇలాగైనా నిన్ను రోజు చూస్తాను, ఆరాధిస్తాను అంటూ అతని బుగ్గకి ముద్దిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆమెని చూస్తూ ఉండిపోయాడు కార్తీక్. ఇంత పిచ్చిగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది అతనికి.